ఈ వీడియోలో కన్నడలో సూపర్ స్టార్ అయినటువంటి శివరాజ్ కుమార్ గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడతా, నేను తెలుగు హీరో అయినటువంటి రామ్ చరణ్ గారిది అంతు తేలుస్తానన్నారంట. దాని కారణం ఏంటంటే, రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమా స్క్రిప్ట్ కూడా ఫైనలైజ్ అయింది. అంతా వర్క్ అంతా జరుగుతా ఉందన్నమాట. ఇప్పుడు రామ్ చరణ్ గారు కూడా ఆ సినిమాలో పాల్గొంటా ఉన్నారు. రెగ్యులర్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే ఆ సినిమాలో విలన్ గా శివరాజ్ కుమార్ గారు నటిస్తున్నారనమాట. ఆయన కన్నడలో చాలా పెద్ద యాక్టర్, పెద్ద హీరో. అసలు ఆయనకి తిరుగులేదన్నమాట. అలాంటి ఆయన రామ్ చరణ్ గారి సినిమాలో విలన్ గా చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో ఆయన రోల్ చాలా బాగుంటదని, అలాగే రామ్ చరణ్ కి ధీటుగా ఉంటదని చెప్పే సందర్భంలో ఆయన ఈ మాట అన్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. రామ్ చరణ్ గారితో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కూడా నేను రంగస్థలంలో చూశాను. ఆయన చాలా బాగా పర్ఫార్మ్ చేస్తారు. అలాంటి ఒక గొప్ప నటుడితో నటించడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే నా పాత్ర కూడా ఈ సినిమాలో ఆయనకి పోటా పోటీగా ఉంటది. అసలు నా పాత్రని డైరెక్టర్ బుచ్చిబాబు గారు డిజైన్ చేసిన విధానం మాత్రం అల్టిమేట్ గా ఉందన్నమాట. అసలు నేను ఇన్ని సంవత్సరాలు నా కెరీర్ లో అసలు ఇలాంటి ఒక క్యారెక్టర్ ని నేను ఎప్పుడు కూడా చేయలేదు. చాలా కొత్తగా ఉంది. అలాగే పర్ఫార్మెన్స్ కి చాలా ఎక్కువ స్కోప్ ఉంది. ఖచ్చితంగా ఈ క్యారెక్టర్ నా కెరీర్ లో పెద్ద ప్లస్ అయితే అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నిజంగా అసలు ఇలాంటి థాట్స్ ఎలా వస్తాయో నాకు కూడా తెలియదు, కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం భలే కొత్త కొత్త కథలు రాస్తా ఉన్నారు ఈ మధ్య. నిజంగా ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటది. నాకు అలాగే రామ్ చరణ్ గారికి మధ్య చాలా పోటీ ఉంటది పర్ఫార్మెన్స్ లో గానీ, అలాగే క్యారెక్టర్ లో కూడా. ఖచ్చితంగా ఈ సినిమా అయితే మాత్రం సూపర్ హిట్ అయిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అలాగే రామ్ చరణ్ గారి కెరీర్ లో కూడా ఈ సినిమా ఒక మైల్ రాయిగా నిలబడిద్ది. మా ఇద్దరికి ఈ సినిమా మంచి రిలేషన్ గా కూడా మిగిలిద్దని చెప్పి నేను అనుకుంటామని చెప్పి ఆయన చెప్పారంట.